పుతిన్కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటారా, మాస్కోలో ఒక కారు బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో రష్యాకు చెందిన ఒక ఇంపార్టెంట్ జనరల్ మృతి చెందాడు. ఆయన సైనికాధికారి, ఆయన లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్స్ సర్వరోవ్గా ఆయనను గుర్తించారు. ఒక కారు కింద బాంబుని ప్లేస్ చేశారు. ఆ బాంబు పేలడంతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. దాడి వెనుక మరి యుక్రెయిన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ హస్తం ఉందా అన్నట్లు ప్రస్తుతానికైతే ఇటు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఇటు రష్యాకు సంబంధించిన ఆర్మీ. ఓ అపార్ట్మెంట్ దగ్గర కార్ పార్కింగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్ చూడొచ్చు, ఆ ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉందనేది. ఒక్కసారిగా ఆ ముందు భాగం, ఆ కార్కి సంబంధించిన ఇంజిన్, ఆ పార్ట్స్, ఆ విడి భాగాలన్నీ కూడా చెల్లా చెదురైపోయాయి, ముక్కలు ముక్కలుగా ఎగిరి పడిపోయాయి. సో మొత్తానికైతే ఇటు లూటెనెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్ 56 ఇయర్స్, ఆయన ఈ బ్లాస్ట్లో చనిపోయాడు. సో ఆయన ఇటు ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టరేట్, అంటే రష్యాకు సంబంధించిన ఆర్మీ మొత్తాన్ని ఆయన యుద్ధానికి రెడీ చేయడం, కాంబాట్ రెడీనెస్, అలాగే సీనియర్ ఆఫీసర్స్కి కూడా ఆయననే కమాండ్స్ ఇస్తారు, ఆయననే ట్రైనింగ్ కూడా ఇస్తారు అన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందనే డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. యసనేవా స్ట్రీట్ అనే ఒక సదర్న్ మాస్కోలోని ఒక స్ట్రీట్లో మార్నింగ్ 7 o'clock లోకల్ టైం, రష్యాకు సంబంధించిన లోకల్ టైం మార్నింగ్ 7 o'clock యసనేవా స్ట్రీట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కార్ కింద ఐఈడి, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని ఆ కార్ కింద ప్లేస్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇది ఒక ప్లాన్డ్ అటాకే. మరి దీని వెనకాల యుక్రెయిన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ఉన్నాయా, మరి ఎవరు ఉన్నారు అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇటు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఒక ప్రోబ్నైతే, ఒక ఇన్వెస్టిగేషన్ అయితే ఓపెన్ చేసింది. ఆఫీషియల్స్ హ్యావ్ పబ్లికల్లీ ఐడెంటిఫైడ్ యుక్రేనియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ యాజ్ ఎ ప్రైమరీ లైన్ ఆఫ్ ఎంక్వైరీ. సో ప్రస్తుతానికైతే ఇటు యుక్రెయిన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ సర్వీసెస్నే ఒక ప్రైమరీ లైన్ ఆఫ్ ఎంక్వైరీలో వాళ్ళనే ఐడెంటిఫై చేశారు. అలాగే దీని మీద క్రెమ్లిన్ ఇప్పటిదాకా అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాగే ఇటు యుక్రెయిన్కి సంబంధించిన కీవ్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళు కూడా తీసుకోలేదు. సో మొత్తం మీద December 17th ఇటు లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిలోవ్, ఆయన చీఫ్ ఆఫ్ న్యూక్లియర్, అలాగే చీఫ్ ఆఫ్ కెమికల్ డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే న్యూక్లియర్ పవర్కి సంబంధించిన ఒక ఆర్మీ జనరల్ ఉండే ఇంతకుముందు, ఆయనని December 17న ఆయనని చంపేశారు. దాని తర్వాత April 25న ఇటు లెఫ్టినెంట్ జనరల్ యారోస్లావ్ మోస్కాలిక్, ఆయన జనరల్ స్టాఫ్కి డిప్యూటీ హెడ్గా ఉండే ఆయనని చంపేశారు. ఒక బాంబ్ బ్లాస్టే, అది కూడా ఒక కార్ బాంబ్ బ్లాస్టే. ఇటు December 22న ఇటు లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సార్వరోవ్, ఈయనను కూడా ఒక కార్ బాంబ్ బ్లాస్ట్. సో మొత్తం మీద ఈ లాస్ట్ 1 yearలో 3 జనరల్స్ని టార్గెట్ చేసి, హై ర్యాంకింగ్ ఆర్మీ పర్సనల్స్ అని చెప్పుకోవచ్చు, వీళ్ళని టార్గెట్ చేసి మరి ఇలాంటి చర్యలు అయితే ప్రస్తుతానికి మరి యుక్రెయిన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ చేసిందా, ఎవరు చేసిందా అఫీషియల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డీటెయిల్స్ రాలేదు. కానీ మొత్తం మీద ఇప్పుడు ఒక పీస్ టాక్స్ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు, నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు ఒక పక్కన ఫ్లోరిడాలో ఇటు యుక్రెయిన్ అలాగే రష్యాకు సంబంధించిన పీస్ టాక్స్ జరగబోతున్నాయి, ఇంకా 4 సంవత్సరాల వార్ ఎండ్ అవ్వబోతుంది అన్న సమయంలో ఇలాంటి హై లెవెల్ ర్యాంకింగ్లో ఉన్న ఆర్మీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసి మరి యుక్రేనియన్ ఫోర్సెస్, యుక్రేనియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళే ఇలాంటి పనులు చేశారా, ఎవరు దీని వెనకాల ఎవరున్నారు, అండ్ ఈ సంఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గత కొంతకాలంగా జరుగుతున్న ఈ దాడుల గురించి కావచ్చు, లేకపోతే గత కొంతకాలంగా రష్యాలో జరుగుతున్న కీలక నేతల మరణాలు, అది హత్యలా లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా అనేది పూర్తి స్థాయి ఇంకా తెలియాల్సింది. మీరందరికీ కొంతసేపటి క్రితం లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్కి సంబంధించి జరిగిన మరణం కావచ్చు, అది కరెక్ట్ గా డిసెంబర్లో జరిగింది. December 22న మాస్కోలో జరిగిన ఒక కారు బాంబులో ఆయన మరణించిన సందర్భం. ఇది రష్యాకు సంబంధించి జనరల్ స్టాఫ్ లో కీలక అధికారి. అంటే కరెక్ట్ గా December 22 ఈ రోజు మాట్లాడుకున్న సందర్భం. ఎంత కీలకమైన వ్యక్తి అంటే ఆపరేషన్స్ కి సంబంధించి ఆయన కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఇదే డిసెంబర్ లో టార్గెట్ చేస్తున్నారా? ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే ఇదే December 24, 2024లో
తన అపార్ట్మెంట్ లో తన అపార్ట్మెంట్ లో బయట జరిగిన ఒక బాంబు దాడిలో మరణించారు లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్. ఈయన కూడా చాలా కీలకమైన వ్యక్తి. అంటే ఏడాది క్రితమే జరిగిన ఘటన. ఎవరైతే కీలక పొజిషన్స్ లో ఉన్నారో, కీలక నేతలుగా ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా టార్గెట్ చేసుకుంటున్నారా ఈ కారు బాంబుకి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం. బట్ కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ హియర్ అగైన్, ఏప్రిల్ 2025లో లెఫ్టినెంట్ జనరల్ యారోస్లావ్ మస్కలిక్ ఈయన కూడా ఒక పేలుడ్ లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సో దీంతో పాటు అలెక్సీ నవాల్నీ కీలకమైన వ్యక్తి. ఎంత కీలకమైన వ్యక్తి అనేది నేను ఒకసారి మీకు జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నాను. రష్యా ప్రతిపక్ష నేతగా పేరుగాంచారు ఆయన. ఈయన ఫిబ్రవరి 2024లో ఆర్కిటిక్ జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, పుతిన్ ప్రభుత్వం దీనికి కారణం అని చెప్పి ఆయన మద్దతుదారులు ఆరోపించడం ఇది. దీంతో పాటు రష్యా మాజీ రవాణా మంత్రి ఈయన కూడా జూలై 2025లోని పదవి నుంచి తొలగించబడిన రోజు ఆయన భౌతికాయం అంటే ఆయన బిగదచ్చుగా కనిపించడం, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ని రైజ్ చేస్తోంది. వీటన్నిటికీ మించి మీకు బాగా గుర్తుంటే కనుక ఎవగ్రీ ప్రిగోజిన్, వాగ్నర్ గ్రూప్, సో ఇవన్నీ ఘటనల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఘటనల వెనకాల ఎవరి హస్తం ఉంది? ఏమైనా యుక్రెయిన్ చేస్తోందా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ రైజ్ చేస్తోంది. ఎందుకు ప్రస్తుతం ఈ చర్చ జరుగుతోందంటే కనుక రష్యా యుక్రెయిన్ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. దాదాపుగా 4 సంవత్సరాలు అవుతోంది. దాదాపుగా 4 ఏళ్ల నుంచి ఈ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ కొలిక్కి రాని పరిస్థితి. అమెరికా ఇన్వాల్వ్ అయింది, ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, శాంతి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కొలిక్కి రాని పక్షంలో ఎందుకు బ్యాక్ టు బ్యాక్ ఇటువంటి హత్యలు ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. సో దీనికి సంబంధించి ఒక్కసారి నేను మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ కీలకమైన వ్యక్తులు అంటే ఫనిల్ సర్వరోవ్ కావచ్చు, డిసెంబర్ 2025లో ఈ రోజు డిసెంబర్ 2025 కారు బాంబులు ఆయన మరణించిన క్రమం. సో ఈ బ్యాక్ టు బ్యాక్ ఘటనలు కంటిగా తెలిస్తే కనుక అప్పుడు పుతిన్ వ్యూహం ఎలా ఉండిపోతోంది. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని అంశాలు ప్రస్తావించాలనుకుంటున్నాను. ప్రామినెంట్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రష్యా ప్రామినెంట్ ఫిగర్స్ మరి ముఖ్యంగా నేషనలిస్ట్ మూవ్మెంట్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో దరియా దుగినా 2020 కావచ్చు, అలాగే వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రో వార్ బ్లాకర్ మాట్లాడుకునే లాదన్ తతర్స్కే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక బాంబు పేరులోనే మరణించిన సందర్భం. అది 2020లో ఒక ఘటన, అలాగే 2023 ఏప్రిల్లో ఇంకో ఘటన. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎవరు టార్గెట్ చేయడం జరుగుతుంది. వాగ్నర్ గ్రూప్ గురించి కూడా మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే వాగ్నర్ గ్రూప్ అనేది చాలా కీలక. వాళ్ళ ప్రైవేట్ ఆర్మీగా ప్రైవేట్ ఆర్మీ కావచ్చు, లేదా ప్రైవేట్ ఫోర్స్ గా మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళ హస్తాలు ఎవరు ఉన్నాయా అంటే వాగ్నర్ గ్రూప్ సంబంధించి అగైనెస్ట్ ప్రోగ్రామ్ ఇలా ఉంటూ ఉంటాయి కదా, ఇలా డిఫరెన్సెస్ లో ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది, బయటపడే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. చెల్లియా రైట్ సచిన్, దీని మీద అమెరికా ఏమైనా స్పందించినా, అమెరికా తరఫున ఎవరైనా స్పందించారా? ఇప్పుడు ఫ్లోరిడా టాక్స్లో పీస్ టాక్స్ మాట్లాడే అవకాశం ఉంది. యుక్రెయిన్ రష్యాకు సంబంధించిన వార్ని ఆల్మోస్ట్ ఒక 4 years గడిచింది కాబట్టి ఆ వార్కి ఒక ఎండ్ కార్డ్ వేద్దామని ఇటు పీస్ టాక్స్ కోసం ఫ్లోరిడాలో మీటింగ్ ఉన్న సమయంలో మరి ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అమెరికా నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అటువంటి సందర్భం ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఘటనకు ఇంకా పూర్తి స్థాయిలో చెప్పాలంటే పుతిన్ ఇంకా రియాక్ట్ కాని పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ అనేది మనకి కనిపించట్లేదు. సో అటువంటిది ఇంకా అమెరికా రియాక్ట్ అవుతుంది అనుకోవడం బహుశా ఇది అతిశక్తి అనుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా అమెరికా మీదుగా రష్యాలో జరిగిన దాడుల మీద రియాక్ట్ అయిన సందర్భం అంతకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ దేశానికి సంబంధించి దట్టు కారు పేలుడు అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. కాబట్టి ఇది ఎవరైనా టార్గెట్ చేసేదారు అనేది క్లారిటీ రష్యా కనుక పూర్తి స్థాయిలో ఇస్తే దాన్ని బేస్ చేసుకుని అమెరికా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్న పరిణామాల్లో అమెరికా రియాక్ట్ అయ్యే అవకాశం అనేది అంతగా కనిపించట్లేదు. ఒకవేళ రియాక్ట్ అయితే కనుక లేదు మేము మీకు సహాయం చేస్తాం, ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం, దాంట్లో మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి, ఎటువంటి దాడులు జరగకుండా అమెరికా కూడా సహాయం అందిస్తుందనే కనిపించవచ్చు. బట్ ఇప్పటి వరకు ఉన్న పరిణామాల్లో అమెరికా రియాక్ట్ అయిన దాఖలాలు అయితే అక్కడ కనిపించట్లేదు కళ్యాణ్. బట్ మీరు అన్నట్టుగా ఫ్లోరిడాలో డిస్కషన్ జరుగుతున్న తరుణంలో కొన్ని సందర్భాల్లో ట్రంప్ కూడా అన్నాడు, నేను విసిగిపోయాను, ఎక్కడ తేలట్లేదు, ఏం తెలిసట్లేదు అని చెప్పి. బట్ పుతిన్ మాత్రం చాలా సంయమనంగా ఎక్కడ దుందుడుగా అంటే ఇన్ మీన్స్ ఆఫ్ ట్రంప్ వ్యవహారంలో ఎక్కడ దుందుడుగా వెళ్ళట్లేదు. యుక్రెయిన్ విషయంలో కాస్త అటాకింగ్ వెళ్తూ ఉండొచ్చు కాదు కొన్ని సందర్భాల్లో.
బట్ ట్రంప్ మాత్రం చాలా చాకచక్యంగా మెయింటైన్ చేస్తున్నాడు ఆ వ్యవహారాన్ని. ఎందుకంటే కర్ర విరగకూడదు ఏదో అంటూ ఉంటారు కదా, అలా ఉంటుంది మాట తన వ్యవహారం ప్రజలు చూస్తూ ఉంటే. సో కాబట్టి ట్రంప్ కూడా చాలా చాలా ఆచితూచి వ్యవహారం నడిపిస్తున్నాడు. ఎందుకంటే చాలా చాలా క్లోజ్ గా వచ్చేస్తోంది. కాబట్టి దీన్ని ఇప్పుడు నేనేం కనుక రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇది మళ్ళీ మొదలుకు వస్తుంది. కాబట్టి కాస్త ఆలోచన ఉన్నట్టున్నారు బహుశా. బట్ అందుకే ఇక్కడ కూడా క్లారిటీ, అంటే అమెరికాకు సంబంధించి ఎక్కడ లిమిట్ స్టేట్మెంట్ ఇంతవరకు రాలేదని చెప్పుకోవాలి. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద